సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది బాబాయ్ కూటమి పరిపాలనలోనే పరిపాలన గానీ అభివృద్ధి గానీ ఎట్లా ఉంది? పరిపాలన అయితే చాలా బాగుంది సార్. తర్వాత ఏంటంటే ఈ ఫంక్షన్ కానీ అమ్మఒడి కానీ తర్వాత గ్యాస్ సిలిండర్ కానీ ఏదైనా ప్రస్తుతం మటుకు పాత పరిపాలన కంటే ఇప్పుడు మటుకు చాలా బాగుందండి. సార్ ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే ఎట్లా ఉంది గతంతో పోలిస్తే? ఇప్పుడు శాంతి భద్రత కూడా ఇప్పుడు బాగానే ఉన్నది సార్. ఇంకేంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇప్పుడు మీరు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు చూసారా, అప్పుడు మైక్ ఇచ్చి మాట్లాడమంటే పారిపోయారు అన్నమాట. అది అప్పటికిప్పుడు కొన్నటువంటి తేడా. సార్ ఇప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే మీద ఇలాగా వైసీపీ నాయకులు చాలా దుష్పరంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద అలా మాట్లాడడం వైసీపీ ఎంతవరకు కరెక్ట్? ఏంటి ఒక లేడీని అగౌరవంగా మాట్లాడమే తప్పండి. రైతమని అది ఇంకో పదవానో ఇంకో పదవానో, అసలు లేడీని అందరూ ఉన్నతమే లేడీ. ఆమె ఒక ఎమ్మెల్యే, మామూలు ఆర్డినరీ పీపుల్ కూడా కాదు. ఆయన చేసాడు ఎమ్మెల్యే అక్కడ. ఆయన అలా మాట్లాడడం అది పద్ధతి కాదండి. అది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అని సినిమా డైలాగ్ ఇప్పుడు నరికేస్తాను అన్న మాటలను కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఇంకా అది ఉట్టిదే సార్. ఇంకేదంటే మాది పల్లెటూరు. మాది ఏంటంటే పల్లెటూరులో కూడా ఏంటంటే ఈయన ఒక అబద్ధం నాయకుడు, ఏమి చేయలేడు. ఇప్పుడు ఈయన వచ్చింది చేశాడు, ఇప్పుడు కూడా వచ్చాడు, అమరావతి కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఆయన చేయలేదు 5 సంవత్సరాలు. ఆయన చేత ఆయన నమ్మడం కష్టం సార్. సార్ మళ్ళీ చంద్రబాబు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, అంటే పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? 90% రావడానికి అవకాశం ఉంటుంది సార్. మళ్ళీ అంటే ఇదే స్కీములు అన్ని ఈ 5 సంవత్సరాలు ఆయన తీసుకెళ్లగలిగితే 90% ఆయన వస్తారు సార్. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఈ పథకం పేద ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా మంచిది సార్. నేను తిన్నాను సార్, అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళి 3 సార్లు అన్నం తిన్నాను అనమాట. అంచేత ఇది మటుకు లేని వాళ్ళకి అన్నం అన్నది చాలా ఇది. తర్వాత ఏదో పనులు చేసుకుంటారు, రిక్షాలు దొక్కుతారు, 5 దొక్కుతారు, ఆ టైంకి ఇంటికి వెళ్ళలేరు, ఏదో హోటల్కి వెళ్దామంటే 100 రూపాయలు అడుగుతారు. అంచేత ఆ భోజనం కూడా నీట్గా పెడుతున్నారు సార్. టోటల్ గా చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారు? నమ్మకం సార్, డెఫినెట్ గా వస్తారు సార్ 100%. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఇప్పుడు లోకేష్ గారు ఇవన్నీ కలిసి చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి? కానీ బాగుంది సార్. ఇండస్ట్రీస్ అవి వస్తున్నాయి, రోడ్లు అవి బాగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ఒక అనౌన్స్మెంట్ అయింది. తర్వాత ఏమో ఇక్కడ నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్, తర్వాత అమలాపురంలో ఒక బీపీసీఎల్ రిఫైనరీ ఒక ఇండస్ట్రీ వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయింది. అది కూడా డిపిఆర్ రెడీ అయిందంట. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉందంట? చాలా బాగుంది సార్. ఇప్పుడు శాంతి భద్రత పరంగా చూస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మనకి మోస్ట్లీ ఏంటంటే జనసేన నుంచి మనకి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఆయన సొంత నిధులతో కూడా చాలా వరకు చేస్తున్నారండి. సార్ ఇప్పుడు నెల్లూరులోని ఒక ఎమ్మెల్యేని, ఒక లేడీ ఎమ్మెల్యేని ఒక వైసీపీ ఎమ్మెల్యే చాలా దారుణంగా తిట్టారు సార్. ఒక ఆడ ఎమ్మెల్యేని అలా తిట్టడం కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఇది దేనికైనా విలువలు ఉంటాయి కదా, విలువలతో కూడుకున్నది. ఆ విధంగా తిట్టడం అనేది మంచి చర్య కాదండి. సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను, తగ్గేదే లేదని అంటున్నారు. ఇలాంటి మాటలు కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అంటే ఇది జనాలు రెచ్చగొట్టే విధంగా ఈ చర్యలు ఉన్నాయండి. ఈ విధంగా జనాలు రెచ్చగొట్టి ఈ విధంగా చర్యలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. అది ఏంటంటే ప్రజెంట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో దాన్ని బట్టి ఆయన ఆలోచించి మాట్లాడాలి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ్యత లేకుండా మాట్లాడకూడదండి. సార్ ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసినట్టు తల్లికి వందనం, దీపం పథకం, పెన్షన్లు కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. చేస్తారు సార్, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్, నెక్స్ట్ మన పైన మోదీ గారు ఉన్నారు, బీజేపీ ఉండడం వల్ల ఏంటంటే మన టీడీపీకి ఎక్కువగా మెజార్టీ రావడం వల్ల మనకి నిధులు అవి బాగా టైంకి సమకూరుస్తున్నాయి. దాని అదే విధంగా అభివృద్ధి అనేది ఇంకా ముందుకు బాగుంటదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉన్నారు? బాగుంది సార్, అంతా బాగుంది సార్, బాగా చేస్తున్నారు. అభివృద్ధి పరంగా బాగుంది. అది ఇప్పుడు చూడకూడదు, ఇంకొక 2-3 years తర్వాత ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది సార్, పరిపాలన చాలా బాగుంది, కూటమి పరిపాలన బాగుంది. సార్ ఇప్పుడు సంవత్సరంలోనే సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసినట్లయితే తల్లికి వందనం, రైతు భరోసా గానీ, దీపం పథకం గానీ ఇవన్నీ చేస్తున్నారు కదా సార్. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఇంకా 4 years ఉంది, ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటారంటారు ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు? కంపల్సరీ చేస్తారండి. చంద్రబాబు నాయుడు అనేది ఒక లెజెండ్, ఒక ఆలోచన వ్యక్తి అండి. అతను ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి ఏంటంటే ఒక ఆలోచన విధానం పక్కగా ఉంది, అది చేయగలడు. ప్లస్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు.
అతను కూడా ఒక ఆశయంతో వచ్చారు, మామూలుగా రాలేదు, ఒక ఆశయంతో వచ్చాక చేస్తారండి. సార్ ఇప్పుడు నెల్లూరులోని ఒక ఎమ్మెల్యేని, ఒక ఆడ ఎమ్మెల్యేని ఒక వైసీపీ ఎమ్మెల్యే చాలా దుష్ఫలంగా మాట్లాడారు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అసలు ఒక మహిళని అలా మాట్లాడచ్చు? అది ఎంతవరకు ఏంటని అది ఏది జరిగిందని తెలియదు మనకి. కాకపోతే ఒక మహిళ పట్ల ఆ రకంగా ప్రవర్తించడం చాలా తప్పండి. అది ముందు ఏం జరిగింది మనకి తెలియదు, కానీ ఒక మహిళ పట్ల ఆ రకంగా మాట్లాడకూడదు, చాలా తప్పు. ఏదంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప ఆ రకంగా బయట చేయకూడదు ఒక మహిళ విషయం మాత్రం. టోటల్ గా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. సూపర్ అండి, అది అడ్మిషన్ టాప్ అండి, అడ్మిషన్ టాప్ అంతే. ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా? ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్లేదు బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అన్ని అప్పుల్లో కూలిపోయింది కాబట్టి ఈ రోజు మరి దాన్ని అంతా సమకూర్చి రావడం చంద్రబాబు నాయుడు గారు కృషితోని చేస్తారు కూడా నా నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో కూడా మన ఇండియాలో, భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో తెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని రాగానే సంవత్సరంలోనే ఒక్కొక్కటి సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం గాని, పెన్షన్ గాని, దీపం పథకం గాని, ఇప్పుడు మనం చూసినట్లయితే రైతు భరోసా కూడా ఇస్తారు ఈ నెలలోనే. తర్వాత August 15 కూడా ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? భవిష్యత్తులో ఇంకా ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశం, భవిష్యత్తులో ఈ 4 సంవత్సరాలు మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి విధమైన నాయకుడు. ఆయన ఎప్పుడు నియోజకవర్గుడు, రాజకీయానికి ఎప్పుడు అతిథిగా ఉంటారు, ఆయన కంపల్సరిగా చేసుకొస్తారు. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నెల్లూరులోనే ఒక మహిళా ఎమ్మెల్యేని, టీడీపీ ఎమ్మెల్యేని ఒక వైసీపీ ఎమ్మెల్యే చాలా దుష్ఫలంగా మాట్లాడాడు. అలాంటి మాటలని ఆడొచ్చు అంటారా? ఆడకూడదు. ఆ రోజు భువనేశ్వర్ గారిని అన్నారు జగన్ గారు సీఎం గా ఉంటే. అప్పుడు ఇంక సాధారణ అనడానికి ఏమో పెద్ద లెక్క ఏం కాదు. అలాగే వాళ్ళకి అలవాటు అయిపోయింది, దానికి పనిష్మెంట్ ఉంటది. చంద్రబాబు నాయుడు గారు అంత సామాన్యంగా విదేశీ వ్యక్తి కాదు. అలాగని చెప్పేసి ఆయన కూడా ఇలాంటి దుర్వ్యవస్థలు చేసే మనసు కూడా కాదు, చేస్తారు, చేసి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, సినిమా చూపిస్తాను, రపరపలు ఆడిస్తాను, తలలు తీసేస్తాను అని అన్న మాటలు కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకున్నారు? కరెక్ట్ గానే రాజకీయంలో ఆయన ఎదిగేలాగా మటుకు ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. ఆయన బయటికి రారు కూడా. మళ్ళీ సీఎం కావడం అంటే అది జరిగే పని కాదు. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట? పూర్తి నమ్మకం ఉంది ఆ విషయంలో మటుకు. చంద్రబాబు నాయుడు గారి విషయం మాత్రం ఇప్పుడు 4వ టర్మ్ సీఎం అవడం కారణం అదే. కాకపోతే జనాలకి ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిస్తే మనం డెవలప్ అయిపోద్ది అనుకుంటారు, కానీ చాలా తప్పు ఈ సంక్షేమ పథకాలలో. ఆ తప్పు వల్లే మన రాష్ట్రానికి డెవలప్మెంట్ తగ్గిపోయింది. కానీ జనాలు ఎవరో తెలివైన లెవెల్ సంక్షేమ పథకాల గురించి ఆలోచించరు. ముందు మన రాష్ట్రం బాగుపడితే మన పిల్లలు కూడా రానున్న ఫ్యూచర్ లో ఉద్యోగాలు కానీ, ఒక అమరావతి ఎవరైతుందంటే అలాగే కంపెనీలు వచ్చేంత ఎంతమంది బాగుపడతారు అది ఆలోచించలేదు. సంక్షేమం అమ్మఒడి ఇచ్చాను కాదు, బొమ్మబడి ఇచ్చాను కాదు, నాన్నబడి ఇచ్చాను కాదు అని ఆలోచించలేదు తప్పు. కానీ ఇవాళ రాజకీయం మన జీవితంలో ఫాస్ట్ రేట్ అయిపోతుంది, ఎవరికి ఆలోచన లేదు. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పక్కాగా అవుతుంది కూడా.